చాలా దురదృష్టమైన పరిస్థితిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభాపతి గారి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ శాసనసభ ప్రారంభం కాడి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సభాపతి అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన వ్యక్తి, పార్టీలకు అతీతంగా వ్యవహరించవలసిన వ్యక్తి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవటానికి కోడెల శివప్రసాదరావు గారు సభాపతిగా ఎన్నిక అవటానికి సంపూర్ణమైన సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అందించిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ విధంగా అంత హుందాగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుచుకున్నప్పటికీ కూడా మరి ఆయన ఏమాత్రం ఆ విషయాన్ని గుర్తుంచుకోకుండా తొలి సమావేశం నుంచి కూడా ఏకపక్షంగా మరి ఏ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎన్నిక అవబడ్డారో మరి సభాపతి అయిన తర్వాత పార్టీలకు అతీతంగా వ్యవహరించాలనే విషయాన్ని ఆయన మర్చిపోయి అనేక సందర్భాల్లోని మరి మంత్రులు కావనండి, తెలుగుదేశం శాసనసభ్యులు కావనండి, ఈయన రక్షణ కలిగించిన పరిస్థితి ఎన్నోసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎదుర్కోవటం జరిగింది. అదే కాకుండా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అవాస్తవాలు గంటల తరబడి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అనేక సందర్భాల్లోని కావాలని ఆయన మీద మాట్లాడినప్పటికీ కూడా ఏమాత్రం సభాపతిగా ఆయన కలగజేసుకొని మరి ఆ రికార్డ్స్లో నుంచి ఆ విషయాల్ని తొలగించడం కానీ లేకపోతే ఆ సభ్యుల్ని ఆ మంత్రుల్ని ఆపటం కానీ ఏమాత్రం కూడా చేయని పరిస్థితి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గత సమావేశంలో కూడా ఒకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే సభాపతి గారి మీద పెట్టడం అనేది తప్పనిసరి పరిస్థితిలో పెట్టాలి. మరి ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకొని ఆయన వ్యవహార శైలిని మార్చుకొని ఆయన రాబోయే 4 సంవత్సరాలు కూడా సక్రమంగా సభని నిర్వహిస్తారన్న ఆశతోని ఆ రోజు వెనక్కి తీసుకోవటం జరిగింది. అయితే ఏమాత్రం మార్పు రాక మరింత పక్షపాతంతో వ్యవహరిస్తున్న పరిస్థితిలోని ఈరోజు తప్పనిసరి పరిస్థితిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అవిశ్వాస తీర్మానం ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశాల్లోని రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు దేని మీద కూడా చర్చించే విధంగా సభాపతి గారు సమయం కేటాయించకపోవటం, మరి ముఖ్యంగా ఏదైతే మా సభ్యురాలు రోజా గారు ఒక ప్రధానమైన అంశం మీద కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ మీద మాకు తొలి స్పీకర్గా ఆవిడ్ని మేము ఎంపిక చేయటం జరిగింది. మరి ఆవిడకి కూడా అవకాశం ఇవ్వకుండా తిరిగి ఆవిడ మీద ఎదురు దాడి చేసి మరి సంవత్సరం పాటు అన్యాయంగా ఆవిడ్ని సస్పెండ్ చేయటం, ఆ సస్పెండ్ చేసే పరిస్థితిలో కూడా శాసనసభ వ్యవహారాల మంత్రి రామకృష్ణుడు గారు ఒక తప్పుడు రూల్ని కోట్ చేసి ఏదైతే 340 సబ్సెక్షన్ 2 కింద మరి సంవత్సరం పాటు సస్పెన్షన్కి ఆ రూల్ ప్రకారంగా అవకాశం లేదు, అయినప్పటికీ కూడా ఆయన ఆ రూల్ కోట్ చేసి సంవత్సరం పాటు సస్పెన్షన్ రికమెండ్ చేస్తే మరి సభాపతి గారు కలగజేసుకొని ఆ రూల్ ప్రకారంగా సంవత్సరం అవకాశం లేదని చెప్తారని మేము ఎదురు చూసాం. మరి ఆ విధంగా ఆయన నడుచుకోకుండా డివిజన్ ఓటు పెట్టి మరి ఆవిడని సంవత్సరం పాటు సస్పెన్షన్ కూడా చేయటం జరిగింది. ఆయన కూడా కోడ్ ఇచ్చేశాడు. అది కూడా ఆ కోర్టు ఏదైతే శాసనసభ వ్యవహారాల మంత్రి గారు కోర్టు చేశారో అదే రూల్ని సభాపతి గారు కూడా
కోట్ చేయటం చాలా దురదృష్టకరం. అదే కాకుండా మరి సమయం కేటాయించట్లేదు సభా సమస్యలు లేవనెత్తటానికి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు జగన్మోహన్ రెడ్డి గారు మరి మేమందరం కూడా మరి సభలో ఉండి ప్రయోజనం లేదనే ఆలోచనతో బాయ్కాట్ చేయటం జరిగింది. బాయ్కాట్ చేసిన తర్వాత మరి ఏ విధంగా సభ నిన్న సభాపతి గారు నిర్వహించారో మనం అందరం కూడా చూశాము. ముఖ్యంగా రోజా గారిని టార్గెట్ చేసి మరి ఏదైతే సంవత్సరం పాటు సస్పెన్షన్ చేశారో మరి ఇంకా భయభ్రాంతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేయాలనే ఆలోచనతో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరి నిన్నటి రోజు కొన్ని టెలికాస్ట్ అవ్వని వీడియోలు అవి సోషల్ మీడియాకి లీక్ చేసి మరి రోజా గారిని డిఫేమ్ చేయటానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో అది కూడా సభాపతి గారి ఫెయిల్యూర్ అనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే టెలికాస్ట్ అంతా కూడా హౌస్ ప్రాపర్టీ అన్న తర్వాత సభాపతి గారి పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. మరి ఆ పరిస్థితుల్లోని ఈరోజు సోషల్ మీడియాలోని ఏ విధంగా వీడియో సర్క్యులేట్ అవుతుంది, అది కూడా పూర్తిగా ఆ ప్రొసీడింగ్స్ అంతా కూడా టెలికాస్ట్ అయితే లీక్ చేస్తే బాగుండు. అలా కాకుండా ఎడిట్ చేసి మా సభ్యురాల్ని ఏదైతే మరి అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ తెలుపుతున్నారో ఆ ప్రొటెస్ట్ తెలిపే సందర్భంలోని ఆ మాటలను రికార్డ్ చేయడానికి స్పెషల్ మైక్స్ పెట్టి మరి ఆ విషయాలు నోట్ చేసుకోవడానికి స్టెనోల్ని పెట్టి ఈ విధంగా సభని నడపటం అనేది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ సాంప్రదాయం లేదు. ఈ విషయం చాలా సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. వీడియో ఏ విధంగా లీక్ అయింది, అసెంబ్లీ ప్రాపర్టీని ఏ విధంగా సోషల్ మీడియాలో వచ్చింది, దీన్ని తప్పనిసరిగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఆ విధంగా హౌస్ ప్రాపర్టీని కాపాడలేని పరిస్థితిలోని సభాపతి గారు ఉంటే మరి అది కూడా ఆయన మీద అవిశ్వాసం పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాం. మరి సభాపతి గారు 2 వారాల లోపల మాకు ఎప్పుడు సమయం కేటాయిస్తే అప్పుడు విషయాలన్నీ కూడా కూలంకుషంగా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఏ విధంగా సభాపతి వ్యవహరిస్తున్నారో టెలికాస్ట్ ద్వారా చూసినప్పటికీ కూడా మా కష్టాలు మమ్మల్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు మంత్రుల చేత తిట్టించారో ఆ విషయాలన్నీ కూడా కూలంకుషంగా చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. ఈరోజు సభాపతి గారికి సెక్రటరీ గారి ద్వారా కొన్ని లెటర్స్ సమర్పించడం జరిగింది. అది ప్రెస్కి కూడా ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఏదైతే సమర్పించడం జరిగిందో అదొకటి. అదేవిధంగా ఇది అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియాలోని మరి నిన్న లీక్ అయిందో అది హౌస్ ప్రాపర్టీ కాబట్టి అది తీవ్రంగా మేము పరిగణలోకి తీసుకున్నామని కూడా విషయం. మరి దాని మీద దర్యాప్తు జరిపి ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరటం జరిగింది. ఈ 2 లేఖలు కూడా సమర్పించడం జరిగింది.